నమస్తే, నేను ప్రశాంత్. మన భారతీయులకి సంబంధించి కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో అయితే ఉన్నాయని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, అవి ఏం చేయబోతున్నారు, ప్రజలకి పంచబోతుందా కేంద్రం అనేదైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, దాదాపు కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. దాదాపు అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, అవి ఏం చేయబోతుంది కేంద్రం? ఇప్పుడు భారతీయుల సంపద బ్యాంకుల్లో, లేదంటే విదేశాలకు దాటిపోయినటువంటి అమౌంట్, లేదంటే బ్లాక్ రూపంలో కుబేరులు దాచుకున్నాయి, ఇవి ఉన్నాయి భారతీయ సంపద. దీంట్లో చాలామంది బ్యాంకుల్లో దాచుకుని డిఫాల్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. డిఫాల్టర్స్ అయిన వాళ్ళు 67,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలిగిపోతున్నాయి. అవి మీరు తీసుకోండి మీ డబ్బులు అని చెప్పినా కానీ ముందుకు రావట్లా. ఆర్బీఐ అనేక సందర్భాల్లో మీరు క్లెయిమ్ చేయనటువంటి అమౌంట్స్ ఉన్నాయి, మీరు ఎవరెవరైతే క్లెయిమ్ చేయలేదో వాళ్ళు ముందుకు వచ్చి మీరు తీసుకోండి, ఒకవేళ మీ వాళ్ళు లేకపోతే ఆ నామినీస్ ఉంటారు, ఆ నామినీలైనా వచ్చి మీరు అప్లై చేసుకొని మీరు తీసుకోండి అని చెప్తూ ఉంటే ముందుకు రావట్లా. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలని చెప్పేసి మీడియాకి ఒక బాధ్యతను అప్పచెప్పింది. మీరు ప్రచారం చేయండి, మీ అమౌంట్స్ ఉన్నాయి బ్యాంకుల్లో, మీరు తీసుకెళ్ళండి అని. ఇలా అన్క్లైమ్డ్ డిపాజిట్స్ 67,000 కోట్ల రూపాయలు ఉన్నాయంట బ్యాంకుల్లో, వివిధ బ్యాంకుల్లో. భారతదేశంలో ఉన్న వివిధ బ్యాంకుల్లో భారతీయుల దాచుకుంది డిపాజిట్లు, డిపాజిట్లు చేసి మర్చిపోయినవి, లేదంటే అన్క్లెయిమ్ చేయనివి వివిధ కారణాలతోటి 67,000 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఈ 67,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ఎవరెవరో మీరు క్లెయిమ్ చేసుకోండి, మీరు మీ అమౌంట్ లేదంటే మీ వాళ్ళ అమౌంట్ తీసుకొని మీరు అప్లై చేసుకోండి అని చెప్తుంది. లేదంటే మేము సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన సంక్షేమ నిధి తరలిస్తాం మేము అని చెప్పి ఫైనల్గా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆర్బీఐ చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే కదా. ఈ 67,000 కోట్ల రూపాయలు ఏమేమి ఉన్నాయి అని అంటే అన్క్లైమ్డ్ ఈ డిపాజిట్స్లో కొంతమంది బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేసేసి మళ్ళీ వాటిని పట్టించుకోకుండా ఉంటారు. అలాగే డిపాజిట్స్ చేసి అవి మెచ్యూర్ అయినా కానీ తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కరెంట్ ఖాతాలు అనుకోండి, సేవింగ్ ఖాతాలు అనుకోండి, ఏదన్నా కానీ. అలాగే కొంతమంది పొదుపు చేస్తుంటారు, నెల కట్టి పొదుపు చేసి తర్వాత ఒకవేళ వాళ్ళు మరణించడం లేదంటే రకరకాల కారణాలతోటి మర్చిపోవటం ఏదోటి చేసేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల రూపాల్లో డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి 67,000 కోట్ల రూపాయలు. ఇది తీసుకోవడానికి ఒక పోర్టల్ను కూడా వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. వివిధ బ్యాంకులు, దాదాపు 23 బ్యాంకులకు సంబంధించిన వివరాలని ఆ పోర్టల్లో పొందుపరిచి, ఆ పోర్టల్లోకి వచ్చి మీరు చెక్ చేసుకుంటే మీ అమౌంట్ ఏ బ్యాంకులో ఉంది, ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి. ఆ పోర్టల్ పేరు కూడా ఉద్గమ్ అనేటువంటి పేరు. ఏంటి ఉద్గమ్ అంటే? అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఉద్గమ్ అని అంటారు షార్ట్కట్లో. అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఇది దాదాపు ఈ పోర్టల్లో 30 బ్యాంకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అన్క్లైమ్డ్ డిపాజిట్లో దాదాపు 90% విలువను ఈ ఉద్గమ్ పోర్టల్ కవర్ చేస్తుంది. కాబట్టి ఈ ఉద్గమ్ పోర్టల్లో మీరు కనుక లాగిన్ అయితే దాంట్లో మీ అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ కానీ మీ వాళ్ళవి కానీ దాంట్లో ఉన్నటువంటి మీరు తీసుకోవచ్చు, మీరు రికవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. సేవింగ్స్ ఖాతాలు కానీ, కరెంట్ ఖాతాలు కానీ, లేదా మెచ్యూరిటీ పూర్తి అయిపోయినటువంటి వాటిని కానీ 10 ఏళ్ళు దాటిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు అంటే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని ఏంటంటే 10 ఏళ్ళు దాటిపోయినాయి. ఖాతాలను 10 ఏళ్ళుగా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు క్లెయిమ్ చేసుకోమంటున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, వడ్డీలు అంటే కొంతమంది వడ్డీల కోసం వేస్తుంటారు. ఇప్పుడు బయట ఎవరిని నమ్మలేని పరిస్థితిలో మనకి బ్యాంకులో వేస్తుంటారు, బ్యాంకులో నెల వడ్డీ వేస్తుంటారు వాళ్ళకి. సో ఆ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన వాళ్ళు. అలాగే డివిడెండ్లు, బ్యాంక్ డిపాజిట్లు డివిడెండ్లు ఉంటాయి, ఆ డివిడెండ్లు కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఇవన్నీ కూడా అన్క్లైమ్డ్ డిపాజిట్ల కింద ఉన్నాయి ఈ రూపాల్లో. ఇవి 10 సంవత్సరాలు దాటిపోయి అసలు 10 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి ఖాతాలని మీరు పట్టించుకోండి, లేదంటే మేము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ స్కీమ్ కిందకి మేము కన్వర్ట్ చేస్తాము అని చెప్పి చెబుతున్నారు. సో డిపాజిట్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి బదిలీ చేస్తాయి ఈ మొత్తం బ్యాంకుల్ని, ఈ మొత్తం నిధుల్ని. కాబట్టి మీరు అలర్ట్ కాండి అని చెప్తున్నాయి. సో చాలామంది బ్యాంకుల్లో
మీరు గమనిస్తే కనుక లావాదేవీలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి అవగాహన ఉండదు, ఇంక్లూడింగ్ మనకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. అసలు వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ లెక్కన కడతారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 3 monthsకి ఒకసారి కడతారా, 6 monthsకి ఒకసారి కడతారా, లేదంటే ఇయర్లీ కడతారా, అసలు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అనేది కూడా తెలియదు. ఆ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసేదానికి కూడా రకరకాల మార్గాలు, రకరకాల విధానాలు ఉన్నాయి బ్యాంకులకి. సో వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు పిల్లల కోసం అని చెప్పి డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్స్ పిల్లలకు కూడా చెప్పరు, వాళ్ళు ఏదో ఎక్కడ అనివార్య కారణాల వల్ల మరణించడము లేదంటే ఇది జరుగుతుంది అనుకోండి, ఇంకా వాటిని మర్చిపోతారు బ్యాంకుల్లో. అసలు బ్యాంక్ ఖాతాలే అసలు ట్రాన్సాక్షన్లో లేనటువంటి ఖాతాలే కొన్ని లక్షల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ లేనటువంటి ఖాతాల్లో కనీసం 2,000, 3,000, 10,000, 20,000 ఇలా ఉంటాయి డబ్బులు, ఎంతకంత ఉంటాయి. అలా ఉన్నటువంటి డబ్బులే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అలా ఉన్నాయి. ఇది డిపాజిట్ల రూపంలో ఉండేవి. ఇవంటే ఇప్పుడు అన్క్లైమ్డ్ డిపాజిట్స్, ఇది డిపాజిట్ చేసుకునే ఇవన్నీ కూడా. అలా కాకుండా అసలు బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 4-5 బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డు లింక్ చేయమంటున్నారు, ఫోన్ లింక్ చేయమంటున్నారు. సో ఎన్ని ఖాతాలు ఉన్నా కానీ మీకు అది ఐడెంటిఫై చేస్తారు. ప్లస్ ఒక బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేస్తే రెండో బ్రాంచ్లో ఓపెన్ కాదు. ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐలో హైదరాబాద్ బ్రాంచ్లో ఒక ఖాతా, మెదక్లో ఇంకో ఖాతా ఓపెన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు అలా లేదు కాబట్టి ఒక ఖాతాను వదిలిపెట్టేస్తున్నారు. ఆ ఖాతాలో ఉన్న డబ్బుల్ని తీసుకోవట్లేదు పూర్తి స్థాయిలో. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, సపోజ్ మీ అకౌంట్లో డబ్బులు క్లోజ్ చేయాలి, మీ అకౌంట్ క్లోజ్ చేయాలంటే అకౌంట్ని ఓపెన్ చేసేదానికన్నా కూడా పెద్ద ప్రాసెస్ ఉంది దాంట్లో. ఓకే, చాలా ఫామ్స్ ఫిలప్ చేయాలి అకౌంట్ క్లోజ్ చేయాలంటే. అలాగే ఎవరైనా పెద్దలు ఉంటారనుకోండి, చనిపోయిన వాళ్ళకి నామినీలు ఓపెన్ చేయాలంటే కనుక అది ఆర్బీఐకి పోయి రావాలి పర్మిషన్కి, 15 రోజులు పడుతుంది. అంటే లెందీ ప్రాసెస్ ఉంది. ఈ లెందీ ప్రాసెస్ కారణంగా అది వదిలిపెట్టేస్తారు చాలామంది. ఒక 1,000-2,000 రూపాయలు ఉన్నాయనుకోండి, దానికోసం బ్యాంకుకి వెళ్ళి తిరిగి ఈ ఖర్చులన్నీ ఎందుకని వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టినయే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అన్క్లైమ్డ్ డిపాజిట్స్ 67,000 కోట్లు ఉన్నాయి. సో బ్యాంకుల్లో అమౌంట్ మూలిగిపోతుంది జనాలది. కారణం ఏంటంటే ఈ ప్రాసెస్, దాని తర్వాత అక్కడికి పోతే వాళ్ళు రియాక్ట్ కాకపోవడం సరిగ్గా, ఇవన్నీ కారణంగా. ఇక బ్లాక్ మనీ విదేశాలకు వెళ్ళిపోయింది, దాన్ని తీసుకొస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వస్తాయి కనుక వస్తే అని చెప్పి అన్నారు. అది మర్చిపోయారు అసలు దాని ప్రస్తావన లేదు ఇప్పుడు. సరే, ఇండియాలో ఉన్నటువంటి బ్లాక్ మనీ పరిస్థితి ఏంటంటే నోట్ల రద్దుతోటి మొత్తం బ్లాక్ మనీ పోతుందని చెప్పి అన్నారు. కానీ బ్లాక్ మనీ పోకపోగా నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 500 రూపాయల నోట్లు ఆర్బీఐకి అసలు తెలియట్లేదండి, గల్లంత అయిపోయాయి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయి, బ్లాక్లోకి వెళ్ళిపోయాయి. నోట్ల రద్దు తర్వాత నోట్ల రద్దు ఎందుకు చేశారు, బ్లాక్ మనీని తగ్గించడానికి మేము నోట్ల రద్దు చేస్తున్నాం అని చెప్పారు. నోట్ల రద్దు చేసిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 500 రూపాయల నోట్లే కొత్త ఈయన కనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు. ట్రాన్సాక్షన్స్ లేవు, మార్కెట్లో లేవు, కనిపించట్లా. దీన్ని ఈ మధ్యకాలంలోనే ట్రేస్ అవుట్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ నోట్ల రద్దు పెట్టాలిగా. మళ్ళీ నోట్ల రద్దు పెట్టకపోతే ఆ 30,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే మార్కెట్లోకి రావాలి కదా. సో కాబట్టి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జనాల డబ్బు అయితే మాత్రం మళ్ళీ తిరిగి రావట్లేదు. బ్లాక్ మనీ 15 లక్షల రూపాయలు వస్తే ప్రతి అకౌంట్లో అన్నాడు, అది అయిపోయింది. నరేంద్ర మోడీ గారు అన్నది దాన్ని మర్చిపోయారు, జనాలను మరిపించేశారు. ఆ తర్వాత బ్లాక్ మనీని లేకుండా చేస్తాను భారతదేశంలో అన్నారు. బ్లాక్ మనీ ఇంకా పోగుపడుతుంది ఎక్కువగా. ఇప్పుడు బ్యాంకుల్లో ట్రాన్స్పరెన్సీ లోపించిన కారణంగా లక్షల కోట్ల రూపాయలు అక్కడ మూలుగుతున్నాయి. ఇప్పుడు ఉద్గమ్ అనేటువంటి పోర్టల్లో లాగిన్ కమ్మంటున్నారు. ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు, ఎంతమంది పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు లాగిన్ కాగలరు? ఈవెన్ సిటీలో ఉండేటువంటి వాళ్ళు మనం అయినా సరే బ్యాంకుకి 2-3 సార్లు తిరగగలమా? లేదు. మనం బ్యాంకుకి పోయి రావాలంటే ఎంత టైం పడుతుంది, అక్కడ వాళ్ళ ప్రాసెస్ అంతా చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇది అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఫైనల్గా ఇప్పుడు చెప్పారు, దాదాపు 3-4 సంవత్సరాలు చెప్తున్నారు. ఇది లాస్ట్కి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము వెల్ఫేర్ స్కీమ్ కింద
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద దీన్ని మార్చేస్తాం, కన్వర్ట్ చేసుకుంటే ఈ అమౌంట్ మొత్తం అని చెప్తున్నారు. అంటే ఇలా చేసే ఆప్షన్ ఏం లేదా? అంటే నేను రీసెంట్గా ఒకసారి బ్యాంకులో అయితే వర్క్ చేశాను కాబట్టి వాళ్ళ ఏ చిన్న డీటెయిల్ ఉన్నా కానీ మనం సిస్టంలో అంటే ఒక సైట్ అనేది ఉంటుంది, ఆ సైట్లో ఎంటర్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎన్ని అకౌంట్స్ యాక్టివ్ ఉన్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది. అవును, సో ఈ అకౌంట్ అయితే యాక్టివ్ ఉంది, ఒకసారి వాళ్ళకు కాల్ చేసి కానీ వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం కానీ ఇలా చేసి ఇందులోకి మీ ఇంత అమౌంట్ ఉంది, బ్లాక్ అయిన అమౌంట్ ఇంత ఉంది, మరి ఈ అమౌంట్ మీకు ఇందులో యాడ్ చేయాలా అని అడిగి యాడ్ చేయొచ్చు కదా. ఎందుకంటే మీరు అన్నట్టు విలేజ్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, సో ఇలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్. అవును. సో ఇలా ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ మధ్య కాలంలో వచ్చింది, ఏదో 4-5 సంవత్సరాల నుంచే కదా ఫోన్ని కనెక్ట్ చేయటం, ఆధార్ని కనెక్ట్ చేయటం అనేది. అంతకుముందు ఇది లేదు. అంటే 10 సంవత్సరాలు, అదే అందుకే చెప్పాడు 10 సంవత్సరాల కాలంగా 10 years నుంచి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అంటున్నాడు. 10 years బిఫోర్ కదా, 10 years నుంచి అని అంటే 10 years బిఫోర్. 10 years బిఫోర్ మీకు ఫోన్ నెంబర్లు ఎన్ని ఎక్కడ ఉన్నాయి, ఫోన్ నెంబర్లు అటాచ్ చేయడం, బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ అటాచ్ చేయడం లేదు. సో కాబట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ కావట్లేదు. అందుకే ఉద్గమ్ అనేటువంటి పోర్టల్ని పెట్టారు. దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్కి ఏమంటారు, మేము అవగాహన కల్పించే ప్రయత్నం చేసాం, పబ్లిక్ నుంచి రియాక్ట్ రావట్లేదు, కాబట్టి ఈ 67,000 కోట్లని మేము మా స్కీమ్స్ కింద లేదా గవర్నమెంట్ ఖాతాలో వేసుకుంటాం అని చెప్తారు. ఇది జరగబోయేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.